భారమంతా కిషన్ రెడ్డిదే. జూబ్లీ నామినేషన్ తర్వాత కనిపించని నేతలు. వీళ్ళు పిలవడం లేదా, వారు రావడం లేదా, లేకుంటే మనకెందుకని లైట్ తీసుకున్నారా? ప్రచారానికి మిగిలింది 2 వారాలు మాత్రమే. జాబితాలోని స్టార్ క్యాంపెయినర్లు ఏమైనట్టు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో రౌడీయిజం పెరిగిపోయింది. అప్పుడే పెరిగిపోయిందట. అయ్యమ్మ ఏషం ఎట్లా చెప్తారు చూడు. అప్పుడే రౌడీయిజం పెరిగిపోయింది. ఎవరు ప్రచారంలో వాళ్ళు అలసిపోయి తింటలేరు. ఆ టైంకు తినకుండా పోరాటం చేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పేపర్లు పట్టుకొని తిరిగి వచ్చి ఆ ఎప్పుడు తింటారో ఎప్పుడు వంతురో తెలియదు. కానీ అప్పుడే రౌడీయిజం పెరిగిపోయిందట. ప్రజలు, నాయకులు, విలేకరులకు వేధింపులు. అభివృద్ధి చేశాకే ఓట్లు అడగాల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అభివృద్ధి చేశాక అంటే అన్న మీరు కూడా కేంద్రంలో ఉన్నారన్న, మీరు కూడా చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. మీరు మళ్ళీ ఎంపీ, అదే కాన్స్టిట్యున్సీ, మీరేం చేసిరో కూడా ప్రజలకు చెప్పుకోవాలి కదా. ఎవరు బెదిరిస్తారు, ఎవరిని బెదిరిస్తారు? ఇవాళ రేపు టెక్నాలజీ ఎట్లా ఉన్నది? ఎక్కడన్నా రౌడీ అనేది ఉన్నదా? గతంలో ఎప్పట్లో ఉండే. ఎప్పుడు సీసీ కెమెరాలు, ఈ టెక్నాలజీ, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేని కాలంలో రౌడీలు, గుండాలు అప్పుడు నడిచినాయి. టెక్నాలజీ దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది. కాలక్రమేణా ఆ రౌడీయిజం మట్ల కలిసిపోయింది. ఇప్పుడు ఓన్లీ కాకి యుగం నడుస్తున్నది. ఎక్కడ ఏదన్నా జరిగితే 24 గంటలల్లో దొంగలు దొరుకుతున్నారు. ఇటువంటి టైంలో మీరు ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా పెరగడానికి అవకాశం లేదు. ఏంటంటే కొంతమంది షౌక్ ఉంటుంది తిరగాలి అన్నట్టు. గతంలో కుస్తీ పోటీలలో పాల్గొన్న వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఉన్నోళ్ళు ఉంటారు. కానీ ఎవడు కూడా రౌడీ కాదు, ఎవరు పప్పులు ఉడకవు. ఓన్లీ పోలీస్ వ్యవస్థ నడుస్తున్నది. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. కానీ కనిపించని నేతలు అంటే మీరు పిలుస్తలేరా, లేకుంటే మీరు నచ్చక వాళ్ళు వస్తలేరా? అది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఎటు కూడా అక్కడ గెలవం దానికి ఎందుకు అని చెప్పేసి అక్కడ ఉన్న మీ దాంట్లో ఉన్న నాయకులు అనుకోని కూడా సైలెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే ఎంత ఉరికినా, ఎంత ఎగిరెగిరి దంచినా, ఏం చేసినా ఎట్లయినా మనం గెలిచే సీటు కాదు కదా. ఎందుకు మరి అనవసరంగా కష్టపడి ఈ ఒళ్ళు ఊనం చేసుకునేది ఎందుకని ఆలోచన చేసుకొని ఉంటున్నట్టు అంతే. ఎందుకంటే మీకు విషయం తెలుసు. కాకపోతే ఏంటంటే మీరు ఆ నియోజకవర్గానికి మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి మీ బాధ్యత కాబట్టి మీరు తిరగాలి, మీరు పోరాటం చేయాలి. డిపాజిట్ వచ్చినా సంతోషమే. ఏదన్నా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, కానీ అవి మీకు గెలుపు ఆశలు అనేది ఉండవు.